హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ రైతులకైతే జమ కాబోతున్నాయి. అలాగే 3 కొత్త రూల్స్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఇలా పత్రాలు రెడీ చేసుకున్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా 20,000 రూపాయల వరకు నేరుగా అయితే రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోని అయితే చివరి దాకా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి క్రిందటి ప్రభుత్వం 13,500 రూపాయల చొప్పున ఏటా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, మొత్తం 20,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా మానవతా దృక్పథంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకం పేరు మీద డబ్బులు అనేది కూడా పెంపొందించి ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో 20,000 రూపాయల డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు. అలాగే ఈ డబ్బులు అనేది కూడా జూలై మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ రైతుల ఖాతాల్లో జమ అవడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ఈ రూల్స్ అనేది కూడా పాటించాలి. ఎవరైతే మీ పట్టాదారు పాస్బుక్ ఉంటుందో రైతులు, వారి యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా అనుసంధానం చేసుకోండి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి కూడా మొబైల్ నెంబర్ లింక్ అనేది చేయించుకోండి. మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ కార్డ్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకొని ఈ పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి. ఎందుకంటే త్వరలోనే మనకి ఎలా అప్లై చేసుకోవాలో అంటే కొత్త రూల్స్ అనేది కూడా ఇచ్చారు, కానీ అప్లై చేసుకోవడానికి కూడా మనకు వెబ్సైట్ అనేది కూడా లింక్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్.